విద్యార్హత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, పట్టుదల, శ్రమల కోర్చగలిగిన శక్తి వివేకవంతులు జ్ఞానులకే కాదు, మూర్ఖులకు కూడా ఉంటుంది. నువ్వు మూర్ఖుడివా లేక జ్ఞానివా అన్న శంక కలుగుతున్నది. ఏదేమైనా జ్ఞానిగా పేరొందిన ఒక స్వార్థపరుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. కోసల రాజధాని నగరం పొలిమేరల్లో విద్యానందయోగి అనే పండితుడు ఒక గురుకులాశ్రమాన్ని నెలకొల్పాడు. ఆయన బోధనల వల్ల పరమమూర్ఖులు కూడా మహాజ్ఞానవంతులవుతారన్న ప్రతీతి వచ్చింది. కోసలరాజుకు 2 భార్యలు. పెద్ద భార్య కొడుకు విజయుడు బుద్ధిమంతుడు, 16 ఏళ్ల వయస్సులోనే సకల శాస్త్ర పారంగతుడయ్యాడు. రెండో భార్య కొడుకు అజయుడు మాత్రం అతిగారాభం వల్ల ఒక్క విద్య కూడా తిన్నగా నేర్చుకోలేదు. ఒక రోజున చిన్నరాణి అజయుడి పరిస్థితి గురించి భర్తకు చెప్పుకుని, నా గారాభం వాణ్ణి పాడు చేసిందని ఒప్పుకుంటాను. నా తప్పు మన్నించి వాడికి కూడా సకల శాస్త్రాలు వంటబట్టేలా చేయండి. విజయుడితో పోల్చి అంతా వాణ్ణి చిన్నబుచ్చుతుంటే నాకు అవమానంగా ఉంటున్నది అన్నది. కోసలరాజు ఇది విని, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా, అజయుడు శుద్ధముద్దు, వాడికి చదువు రాదు, దీనికి నేనేం చేయగలను అన్నాడు. అజయుడు చాలా తెలివైనవాడు. అతడి దృష్టిని చదువు మీదకు మళ్లించగల మంచి గురువు లభిస్తే చదువులో వాడు అన్నను మించిపోగలడు అన్నది చిన్నరాణి. రాజు కాసేపు ఆలోచించి, మన నగరపు పొలిమేరల్లో విద్యానందయోగి గురుకులాశ్రమం ఉన్నది. ఆయన ఎటువంటి వాడికైనా చదువు చెప్పగలడంటారు. అయితే ఆశ్రమ నియమాలు కఠోరంగా ఉంటాయి. అక్కడ అన్ని జాతుల వాళ్ళు సమంగా చూడబడతారు. రాజు పేద అన్న భేదం లేకుండా అందరూ ఒకే రకం నియమాలు పాటించి తీరాలి. అందువల్లనే నేను మన విజయుణ్ణి కూడా అక్కడికి పంపలేదు. నా సంగతికేం, మన నగరంలోని భాగ్యవంతులెవ్వరూ తమ బిడ్డలను విద్యానందయోగి గురుకులాశ్రమానికి పంపడం లేదు. మన అజయుడక్కడ కఠోర నియమాలకు తట్టుకోగలడా అన్నాడు. ఎందుకు చిన్నరాణి, తమరు అజయుడితో పాటు విజయుణ్ణి కూడా అక్కడికి పంపండి. అన్నని చూసి వాడు వినయం నేర్చుకుంటాడు. అందువల్ల చదువు రాని కారణంగా తననొక్కడినే అక్కడికి పంపారని చిన్నబుచ్చుకోనవసరం లేదు అన్నది. రాజు అందుకు అంగీకరించి కొడుకులిద్దరినీ విద్యానందయోగి ఆశ్రమానికి పంపాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత పిల్లల విద్యాభ్యాసం ఎలా జరుగుతున్నది చూడాలని రాజు 2 రాణులను వెంటబెట్టుకుని గురుకులాశ్రమానికి వెళ్ళాడు. వాళ్ళందరూ ఆశ్చర్యపోయే విధంగా అక్కడ అజయుడెంతో ఉత్సాహంగా కనిపించాడు. నాయనా, ఇక్కడ నీకెలాగుంది అని అడిగాడు రాజు అజయుణ్ణి ఆప్యాయంగా. విద్యానందయోగి మహాజ్ఞాని, నాకు చదువంటే ఆసక్తి కలిగింది. అందరూ ఏళ్ల తరబడి నేర్చుకుంటున్న శాస్త్రాలను నేను రోజుకొకటి చొప్పున నేర్చుకున్నాను. 2 వారాల్లోనే నేను ముఖ్యమైన శాస్త్రాలన్నీ నేర్చుకున్నాను అన్నాడు అజయుడు ఆనందంగా. చిన్నరాణి ఎంతో సంబరపడి, నువ్వేం నేర్చుకున్నావో ఒక్కొక్క శాస్త్రమే క్లుప్తంగా వివరించు నాయనా అన్నది. అమ్మా, నీకా శాస్త్రాలన్నీ అంత సులభంగా అర్థం కావు. తీరిక సమయంలో నేను గురువుగారి వద్ద విన్న ఉపనిషత్ కథలు చెబుతాను. ప్రతి కథలోనూ ఎంతో గొప్ప నీతి ఉన్నది అంటూ అజయుడు అప్పటికప్పుడు కొన్ని కథలు చెప్పాడు. ఆ కథలన్నీ మూర్ఖులకు సంబంధించినవి. ప్రపంచంలో తమకు తెలియంది లేదని, తెలివితేటలలో తమను మించిన వారు లేరని అనుకుని అహంకరించి భంగపడ్డ మూర్ఖుల కథలవి. అన్నయ్య కనిపించడేం, వాడి చదువెలా కొనసాగుతుంది అని ఆత్రంగా అడిగింది పెద్దరాణి. ఇప్పుడు నేను చెప్పిన కథలను విద్యానందయోగి మాకు వినిపించాడు. కొత్తగా చేరిన విద్యార్థులకు ఆయన ఈ కథలు చెప్పటం ఆచారమట. ఈ కథలు వినగానే అన్నయ్య నిరుత్సాహపడిపోయాడు. తనకేమీ తెలియదని, తను నేర్చుకోవలసింది చాలా ఉన్నదని అనుకోసాగాడు. అందుకని అస్తమానం ఆ గ్రంథపారాయణం చేస్తున్నాడు అన్నాడు అజయుడు. రాజు ఈ మాటలు విని ఆశ్చర్యపడి విజయుడి కోసం కబురు పంపాడు. విజయుడు రావడానికి కొంతసేపు పట్టింది. వాడు చాలా దిగులుగా కనిపించడం చూసి రాజు, ఏం నాయనా, ఇలా ఉన్నావేం, మేమొచ్చామని తెలిసి కూడా చూడ్డానికి రాలేదు అన్నాడు. విజయుడు తండ్రికి నమస్కరించి, నేను అంతఃపురంలో ఉండి
గురువులు నేర్పిన వాటిని నేర్చుకుని నాకన్నీ తెలుసునని గర్వపడ్డాను. అతి ముఖ్యమైన ఎంతో కాలం వృధా చేశాను. నేను నేర్చుకోవలసినది ఇంకా ఎంతో ఉన్నది. త్వరలోనే రాజ్యభారం నిర్వహించవలసి ఉన్నది. కాబట్టి వీలైనంత త్వరగా అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకే నా సమయంలో ఒక్క క్షణం కూడా వృధా చేయడం లేదు అన్నాడు వినయంగా. ఈలోగా విద్యానందయోగి అక్కడికి వచ్చి, ప్రభువుల రాక గురించి నాకు కొంత ఆలస్యంగా తెలిసింది. జపంలో ఉన్నాను. నా ఆలస్యానికి మన్నించండి. నా శిష్యులు తమకేమీ లోటు చేయలేదు గదా అన్నాడు. రాజు యోగికి నమస్కారం చేసి ఆయనకు తన కొడుకులిద్దరి మాటలు చెప్పి, నేననుకున్న దానికి భిన్నంగా ఉన్నాయి వీళ్ల మాటలు. వీరి చదువుపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు. ప్రభూ, విజయుడిక్కడ 2 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం చేస్తే సకల శాస్త్ర పారంగతుడిగా నేను యోగ్యతాపత్రం ఇస్తాను. అది పొందిన వ్యక్తికి భక్తి, వేదాంత, లోకజ్ఞానాల్లో తిరుగుండదు అన్నాడు విద్యానందయోగి. మరి అజయుడి సంగతేమిటి అని అడిగాడు రాజు. అజయుడు అసాధారణ ప్రజ్ఞావంతుడు, ఏకసంతాగ్రాహి. విద్యాభ్యాసానికి అతడికి గురువు అవసరం లేదు. అతడికి విద్యాబోధన చేయడానికి నా తెలివి చాలదు. అతడిని ఈరోజే మీరు మీ ఇంటికి తీసుకువెళ్ళవచ్చు అన్నాడు విద్యానందయోగి. రాజు ఆయన్ని ఏదో అడగబోయిన వాడల్లా మౌనం వహించి అప్పటికప్పుడే అజయుణ్ణి తన వెంట రాజధానికి తీసుకుపోయాడు. భేతాళుడి కథ చెప్పి, రాజా, ఎంతో జ్ఞానిగా నలుగురి చేత ప్రశంసించబడే విద్యానందయోగి స్వార్థపరుడని తెలుస్తున్నది గదా. అజయుడు ఏకసంతాగ్రాహి. అతడి విద్యాభ్యాసానికి గురువు అవసరం లేదు అన్న యోగి మాటల వెనక ఏదో మర్మం ఉండి ఉండాలి. తన దగ్గర అతడు మరికొంతకాలం విద్యనభ్యసిస్తే కానున్న రాజైన విజయుణ్ణి మించిపోగలడన్న భయం యోగికున్నదని నా అనుమానం. భవిష్యత్తులో రాజగురువుగా మరింత కీర్తి ప్రతిష్టలు గడించాలన్న యోగి స్వార్థబుద్ధే కదా అజయుడికి విద్య నేర్ప నిరాకరించడానికి మూల కారణం. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఒక రాజకుమారుణ్ణి అతడి తండ్రి ఎదుట మూర్ఖుడనడం తగని పని. అందువల్లనే విద్యానందయోగి ఎంతో మృదువుగా ఆ సంగతి రాజుకు అర్థమయ్యేలా చెప్పాడు. అజయుడు ఏకసంతాగ్రాహి కావచ్చు, కాని అతడు జన్మతః మూర్ఖుడు. అతడికి మూర్ఖత్వం తొలగించాలని యోగి అతడికి కొన్ని మూర్ఖుల కథలు చెప్పాడు. అవి విన్న అజయుడికి తను ఆ కథలలో లాంటి మూర్ఖుడన్న విషయమే స్ఫురించలేదు. 2 వారాల్లోనే తను సకల శాస్త్ర పారంగతుడినయ్యాననుకునే అజయుడు నిజంగానే శాస్త్రజ్ఞానంలో దిట్ట అయితే అహంకారం కొద్దీ అందర్నీ బాధించగలడు. అతడు రాజు కొడుకు కావడం వల్ల అతడి అహంకారం లోకులందరికీ ఇబ్బంది కలిగిస్తుంది. ఆ కారణంగా అతడు విద్య నేర్చుకునేందుకు అర్హుడు కాదు. విద్యానందయోగి ఎంతో నిస్వార్థ బుద్ధితో రాజ్యక్షేమం కోరి అజయుడికి విద్య నేర్ప నిరాకరించాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు. కథ సంపూర్ణం. ఘన విజయం. పంచపాండవుల్లో కల్లా పెద్దవాడైన ధర్మరాజు వాక్శుద్ధి కలవాడు. ఎన్నడూ అసత్యం పలికి ఎరగడు. ధర్మం తప్పి చరించడు. ఆయన మాటకు తిరుగులేదు. అందుచేతనే తమ్ములు నలుగురు అన్నగారి మాటను వేదవాక్కుగా మన్నిస్తూ ఉండేవారు. ధర్మరాజు తమ్ములకు ఎల్లప్పుడూ ఇలా హితవు చెబుతూ ఉండేవాడు. ఇవాళ చేయవలసిన పని ఇవాళనే చేసివేయండి, వాయిదా వేయకండి. శరీరాలు అస్థిరాలు, మరుక్షణం మనది కాదు అని. ఈ మాటలను తమ్ములు అక్షరాల అమలు చేస్తూ ఉండేవాళ్లు. ఇలా ఉండగా ధర్మరాజు రాజసూయ యాగం చేయాలని సంకల్పించాడు. సన్నాహాలన్నీ క్షణాల మీద జరిగిపోయినాయి. సామంతరాజులందరకు పిలుపులు వెళ్ళగా వాటిని అందుకుని అందరూ హస్తినాపురం చేరుకున్నారు. వచ్చిన వాళ్లందరకు అతి వైభవంగా ఉచిత రీతిని గౌరవ మర్యాదలు జరుగుతున్నాయి. అంతలో శ్రీకృష్ణ భగవానుడు విచ్చేశాడు. ఈ సంగతి తెలియగానే ధర్మరాజు ఆనందభరితుడయ్యాడు. స్వయంగా ఎదురు వెళ్ళి కృష్ణుణ్ణి తోడు తెచ్చి తన అంతఃపురానికి తీసుకువెళ్లాడు. శ్రీకృష్ణ ధర్మజులు అంతఃపురంలో ముచ్చటించుకుంటూ ఉండగా భీమసేనుడు ద్వారం దగ్గర కాపలా ఉన్నాడు. ఆ సమయంలో వృద్ధుడొకాయన ధర్మరాజు దర్శనం కోసం వచ్చాడు. అంత కొంప మునిగే పనేమిటి? మళ్ళీ రాకూడదా? అన్నయ్య గారిప్పుడు పెద్ద మనుషులతో మాట్లాడుతున్నారే
అన్నాడు భీమసేనుడు. అందుకు బ్రాహ్మడు, ఇంకా నయం, కొంప మునిగే పని కాదా మరి? బాగానే అడిగావు. రేపు లేదు ఎల్లుండే మా అమ్మాయి పెళ్లి ముహూర్తమైందే. ఇల్లు చూడబోతే అయ్యవార్లంగారి ఇల్లులాగే ఉండే. పోనీ అంటే కాస్తంతైనా వ్యవధి లేదు. ఈ అదును గడపడానికి ధర్మరాజు ఒక్కడే సమర్థుడు అంటూ తను వచ్చిన పని చెప్పగానే భీముడు అభ్యంతరం చెప్పక ఆ బ్రాహ్మణ్ణి లోపలికి వదిలాడు. లోపలకు వెళ్ళిన కొద్దిసేపట్లోనే బ్రాహ్మడు కలకలలాడే ముఖంతోనూ తృప్తిపడిన మనస్సుతోనూ యువతలకు వచ్చాడు. అయితే ఆయన చేతిలో మటుకు ఏమీ ఉన్నట్టు కనపడలేదు. భీమసేనుడు ఉండబట్టలేక వెళ్ళిపోతున్న ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి ఆపి, ఏమండీ, మీ రొట్టె నేతిలో పడినట్టుందే అని పలకరించాడు. బ్రాహ్మడు నవ్వుతూ, పడకేమీ, ధర్మరాజు దర్శనం చేసుకోవటమూ ఊరికే పోవటమూనా అంటూ ఎదురు ప్రశ్న వేసి జవాబు చెప్పాడు. అప్పుడు భీమసేనుడు, మరైతే ఉత్త చేతులతో వెళ్తున్నారే అని అడిగాడు. అందుకు వృద్ధ బ్రాహ్మడు, ఉత్త చేతులేమిటి, ఉదయాన్నే రమ్మన్నారు, రావటం సామాగ్రి పట్టక వెళ్లటమే తరువాయి అని చెప్పి బ్రాహ్మడు వెళ్ళిపోయాడు. బ్రాహ్మడు చెప్పిన ఈ మాటలు భీమసేనుడికి ఆశ్చర్యం కలిగించినాయి. తీవ్రంగా యోచించాడు. అతని మనసులో ఏదో మెరుపు మెరిసినట్టయింది. తక్షణమే నగారావాడిని పిలిపించి జయభేరీలు మోగించమన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలాగా జయభేరీలు మోగినాయి. ఏదైనా రాజ్యం గెలుచుకుని విజయం కలిగినప్పుడు ఇలా జయభేరీలు మోగిస్తారు. ఇదేమిటి చెప్మా, తలవని తలంపుగా ఇప్పుడు భేరీ మోగుతున్నదే అని ధర్మరాజు విస్తుపోయాడు. పక్కని కూర్చుని ఉన్న శ్రీకృష్ణుడు ఆశ్చర్యం నటించాడు. వెంటనే ధర్మరాజు తమ్ముణ్ణి పిలిపించి, ఇదేమిటి తమ్ముడు, ఇప్పుడు నగారా మూత ఏమిటి? వినోదం కోసమైనా ఇలా చేయవచ్చా? నలుగురు నవ్విపోరా అని మందలించబోయాడు. అందుకు భీమసేనుడు వినయంగా, అన్నయ్యా, ఈనాడు మనం సాధించినటువంటి విజయం నిజానికి విలువ కట్టరానిది. ఎలా అంటే, మీరు ఆడి తప్పి ఎరుగరు. మీకు గల వాక్శుద్ధి జగద్విదితమే. పోతే ఇందాక యాచింపవచ్చిన ఆ వృద్ధ బ్రాహ్మణుణ్ణి మీరు రేపు ఉదయాన్నే రమ్మని సెలవిచ్చారు కదా. అనగా మీ మాట ప్రకారం ఆ బ్రాహ్మడు, ఆయన కుటుంబము, ఇక్కడ మనము అంతా రేపటి వరకు క్షేమంగా ఉంటాము కదా. మన భాగ్యభోగ్యాలు చెక్కు చెదరకుండా ఇలానే ఉంటాయి కదా. మన మనస్సులు మారకుండా నిలకడగా ఉంటాయనే హామీ కూడా మీ వాగ్దానంలో ఇమిడి ఉన్నది కదా. అనగా అస్థిరమైన ఇంతమంది శరీరాలు రేపు ఉదయం వరకు మృత్యువాత పడకుండా అభయమిచ్చారన్నమాట. చంచలమైన లక్ష్మికి కొద్దిసేపైనా స్థిరత్వం కూర్చారన్నమాట. అన్నయ్యా, ఇంతకంటే సాధించగల విజయాలు జీవితంలో మరేముంటాయి? ఈ సంతోషం పట్టలేక నేనే విజయభేరి మోగించమన్నాను. తప్పుంటే మన్నించండి అన్నాడు. పొరపాటు గ్రహించి ధర్మరాజు చిన్నబుచ్చుకున్నాడు. తమ్ముడైన భీమసేనుణ్ణి మరొక్క మాటైనా అనలేదు. ఈ సంఘటనకంతటికీ కారకుడైన శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుడి వైపు కొంటెగా చూసి చిరునవ్వు నవ్వాడు. కథ సంపూర్ణం. రుణ విముక్తి. ఒక గ్రామంలో రంగనాథం అనే పరమలోభి ఉండేవాడు. అతను తన ఇంటి మీద పిచ్చుక వాలినా సహించలేకపోయేవాడు. బోలెడంత కూడబెట్టి కూడా కటిక దరిద్రుడిలా బతికేవాడు. రంగనాథం భార్య చచ్చిపోయింది. తెలివితేటలు లేని కొడుకు ఒకడు ఉన్నాడు. రంగనాథం వాడికి గంజినీళ్లు మాత్రమే పెట్టేవాడు. వాడు తిండికి ముఖం వాచి, కాని దొరికితే చాలు మిఠాయి దుకానికి పోయి ఏదో ఒకటి కొనుక్కు తినేవాడు. డబ్బు కూడబెట్టడానికి రంగనాథం ఒక ఉపాయం చేశాడు. అతను తన ఇంట్లో ఒక మూల గొయ్యి తీసి అందులో ఒక బిందె పాతిపెట్టి దానిమీద పెట్టిన మూతలో డబ్బులు పట్టేటంత సందు ఉంచి ఆ సందు తప్ప పైకి బిందె జాడ ఏమీ కనపడకుండా చేశాడు. అతను తనకు వచ్చే డబ్బులో స్వల్పంగా ఖర్చుకు ఉంచుకుని మిగిలినది బిందెలోకి జారవిడిచేవాడు. తండ్రి ఇలా చేయటం కొడుకు ఒకనాడు చూశాడుగాని డబ్బులను తండ్రి భూమిలో ఎందుకు వేస్తున్నది ఊహించలేకపోయాడు. వాడు తన తండ్రిని, అదేమిటి నాన్నా, ఇంకో పూటకు నూకలైనా కొనకుండా చిల్లర డబ్బులన్నీ భూమిలోకి జారవిడుస్తున్నావు అని అడిగాడు. రంగనాథం వాడితో, చూడు బాబూ, భూమిలో మనకు అప్పు పెట్టిన రుణదాతలున్నారు. వారికి మనం చాలా ఇయ్యవలసి ఉంది.
మనం పేదవాళ్ళం గనక ఒక్కసారిగా అంతా ఇచ్చుకోలేం. రోజు కొంచెం కొంచెంగా వారికి ముట్టజెబుతున్నాను. నేను వేసే ప్రతి చిల్లిగవ్వ వారికి ముట్టుతుంది అన్నాడు. ఈ మాట కొడుకు నమ్మేసి తన తండ్రి లోభిగా బతకటం ఇందుకే కాబోలు అనుకున్నాడు. వాడికి రుణదాతల మీద కోపం కూడా కలిగింది. వాడు తండ్రితో, వాళ్ల మూలానే గదా మనం కడుపు కట్టుకుంటున్నాం. వాళ్లకు ఇయ్యటం మానేసి మనం 2 పూటలా కడుపు నిండా తింటే సరి అన్నాడు. కొడుకు ధోరణి చూస్తే వాడు తన ప్రయత్నానికి అడ్డం తగిలేటట్టు కనిపించేసరికి వాణ్ణి బెదరగొట్టడానికి రంగనాథం, చూడు బాబూ, వాళ్ళు సామాన్యులు కారు. ఒక్కరోజు మనం డబ్బులు వేయటం మానితే పెద్ద పెద్ద కత్తులతో వాళ్ళు మనని నరకటానికి వచ్చేస్తారు అన్నాడు. రంగనాథం కొడుకు బుర్రలో ఈ మాటలు నాటుకున్నాయి. చలికాలంలో ఒక రాత్రి భోజనాల వేళ ఒక బైరాగి వచ్చి, ధర్మదాతలు పట్టెడు అన్నం పెట్టించండి అంటూ తలుపు తోసి లోపలికి వచ్చాడు. అది చూసి రంగనాథానికి పట్టరాని ఆగ్రహం వచ్చి, ఇది మీ తాత కట్టించిన ధర్మసత్రం కాదు అని అరిచాడు. భైరాగి బిత్తరపోయి, అయ్యా, భోజనం సంగతి దేవుడెరుగు. ఈ రాత్రికి నన్నీ వసారాలో పడుకోనియండి. చాలా చలిగా ఉంది. నేనీ ఊరికి కొత్తవాణ్ణి అని ప్రాధేయపడ్డాడు. రంగనాథం మరింత మండిపడి, చెప్తూ ఉంటే మనిషివి కాదు? నీకు పరిచర్యలు చేయటానికి నేనేమన్నా బాకీ ఉన్నానా అంటూ ఆ బైరాగిని మెడపట్టి బయటకు గెంటాడు. నాకు కాకపోతే మరెవరికి బాకీ ఉండటం మూలాన్నే ఇలా పస్తులుంటూ కూడబెడుతున్నావు? నువ్వు సంపాదించినదంతా మరెవడికో దక్కుతుంది. దాన్ని అనుభవించే అర్హత నీకుండదు అన్నాడు బైరాగి. నీలాంటి పాపిష్టి ముఖాలను ఇంట్లోకి రానిస్తే అదే జరగవచ్చు. ఈ రాత్రి బయట సెల్లు అఘోరించావంటే నీకూ తెలుస్తుంది అనుభవం అన్నాడు రంగనాథం కసిగా. సమయం వస్తే నీకూ అదే గతిపడుతుంది, మిడిసిపడకు అన్నాడు బైరాగి. లంకంత ఇల్లు ఉండగా నాకెందుకలా జరుగుతుందిరా? వీధులన్నీ ఉన్నది నీలాంటి వెధవల కోసమేరా అంటూ రంగనాథం ధబీమని తలుపు మూశాడు. కొన్నాళ్ల అనంతరం రంగనాథానికి అనుకోకుండా ప్రయాణం తగిలింది. అతను తన కొడుకుతో, ఒరేయ్, ఇల్లు జాగ్రత్త. రోజు వచ్చిన డబ్బులు భూమిలో వేస్తూ ఉండు. నేను 2-3 రోజుల్లో తిరిగి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. రంగనాథం కొడుకు చేతికి అందిన చిల్లర డబ్బులు భూమిలో వేయటం ఇష్టం లేక దాంతో యథేచ్ఛగా కొనుక్కుని తిన్నాడు. ఇలా 2 రోజులు గడిచింది. 3వ రోజు రాత్రి ఒక చిత్రం జరిగింది. అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు కొట్టారు. రంగనాథం కొడుకు నిద్రమొహంతో లేచి వెళ్లి తలుపు తీశాడు. 3 దొంగలు కత్తులు కటార్లతో లోపలికి వచ్చారు. కుర్రవాడికి వాళ్లని చూడగానే తండ్రి ఎప్పుడో చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. వాళ్లు తప్పక రుణదాతలై ఉంటారనుకున్నాడు వాడు. తాను 2 రోజులుగా వాళ్లకు డబ్బులు వేయలేదు. వాడు వాళ్లతో, అయ్యా రుణదాతలు, మన్నించండి. డబ్బు చేతికి రానందున 2 రోజులుగా భూమిలో డబ్బు వేయని మాట నిజమే. మా నాన్న గనక ఇంట్లో ఉంటే మీ డబ్బు ఎంతో కొంత వేయకుండా నిద్రపోయేవాడు కాదు. ఆయన ఊళ్ళో లేడు. నాకా పని చేయటం చేత కాలేదు. రేపు మీ డబ్బు మొత్తం అంతా అందులో వేస్తాను. ఈసారికి నన్ను వదిలివేయండి అన్నాడు. వాడు ఏమంటున్నది వాళ్లకు అర్థం కాలేదు. కాని డబ్బు ఎక్కడో తమ కోసం వేస్తున్నట్టు వాళ్లకు స్పష్టమైంది. వారిలో ఒకడు కుర్రవాడితో, ఏది, మీ నాన్న డబ్బు ఎక్కడ వేస్తున్నాడు? చాలా కాలంగా మాకు డబ్బు చేరలేదే అన్నాడు. రంగనాథం కొడుకు అక్కడ ఉన్న మంచం పక్కకు నెట్టి బిందె పాతిన చోటు దొంగలకు చూపాడు. దొంగలు అక్కడ తవ్వి బిందెను పైకి తీశారు. దాన్నిండా మొయ్యలేనంత చిల్లర ఉన్నది. దొంగలు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. మర్నాడు రంగనాథం ఊరి నుంచి తిరిగి వచ్చి బిందె ఉండవలసిన చోట గొయ్యి చూసి లబోదిబోమన్నాడు. నా బిందె, నా డబ్బు అంటూ బావురుమని ఏడుస్తూ జుట్టు పీక్కున్నాడు. తండ్రి ప్రవర్తన చూసి కొడుకు, అదేమిటి నాన్నా, మన సొమ్మంతా దొంగలెత్తుకుపోయినట్టు బాధపడుతున్నావు అని అడిగాడు. అయితే తీసి దాచావా అని రంగనాథం కొడుకును అడిగాడు ఆశగా. నువ్వేమీ కంగారు పడకు, అది వాళ్ల సొమ్మే గనక వాళ్లను తీసుకుపోనిచ్చాను అన్నాడు కొడుకు. రంగనాథానికి ఒళ్ళు మండిపోయింది. అతను తన కొడుకు గొంతు పట్టుకుని, ఎవర్రా వాళ్ళు? నా సొమ్ము వాళ్లదెలా అవుతుంది అని అరిచాడు. అదే నాన్నా, ఆనాడు నువ్వు చెప్పావు చూడు,
ఆ రుణదాతలే వచ్చారు. నేను వాళ్ళను బాగా గుర్తించాను కూడా అంటూ కొడుకు రంగనాథానికి జరిగినదంతా వివరించాడు. ఒరేయ్! బుద్ధి గడ్డి తిని నీతో అలా చెప్పాను. ఆ వచ్చింది పచ్చి దొంగల్రా. నీ తెలివి తక్కువ మూలాన నా కొంప నిలువునా ఆరింది. ముక్కు మొహము తెలియని వాళ్ళు వచ్చి అర్ధరాత్రి తలుపు కొట్టితే బుద్ధి ఉన్నవాడివైతే తలుపులు తీస్తావుట్రా అన్నాడు రంగనాథం. అవును, తన వల్ల పొరపాటే జరిగింది. ఇంకెప్పుడు అలా చేరాదని నిర్ణయించుకున్నాడు రంగనాథం కొడుకు. తనకు జరిగిన అన్యాయం గురించి న్యాయస్థానానికి ఫిర్యాదు చేసినట్టయితే తన డబ్బు గురించి అందరికీ తెలిసిపోతుందని రంగనాథం రాత్రివేళ దొంగలను అన్వేషిస్తూ చుట్టుపక్కల గ్రామాలు తిరగసాగాడు. అతను ఒకరోజు అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చి తలుపు కొట్టాడు. లాభం లేకపోయింది. కొడుకును పిలిచాడు. ఎంతగా గొంతు చించుకుని అరిచినా ప్రయోజనం లేకపోయింది. తన కొడుకు మతిమాలిన వాడైనందుకు విచారిస్తూ రంగనాథం వీధి తలుపుకు చేరగిలబడ్డాడు. చలికి ఒళ్ళు కొంకర్లు పోయింది. తెల్లవార్లు చలికి బిగిసి తెల్లవారగట్ల రంగనాథం కునుకు తీశాడు. ఆ సమయంలో అటుగా వెళుతున్న భైరాగి రంగనాథాన్ని తట్టి లేపి, అయ్యా, లంకంత ఇల్లు ఉండగా ఈ చలిలో ఇలా వీధిలో పడుకున్నావేం అని అడిగాడు. ఏం చెప్పమంటావు? ఆనాడు నువ్వన్న మాటలు శాపంలా తగిలాయి. ఒకడికి పెట్టకుండా నేను తినకుండా కూడబెట్టిన ధనమంతా దొంగలు దోచుకున్నారు అన్నాడు రంగనాథం. అలా అనుకోవద్దు. వాళ్ళు దొంగలు కారు, రుణదాతలు. రుణ విముక్తి అయినందుకు సంతోషించండి అంటూ భైరాగి సాగిపోయాడు. ఆనాటి నుంచి రంగనాథం మారిపోయి తాను తింటూ ఇతరులకు ఇంత పెడుతూ సుఖంగా చాలా కాలం జీవించాడు. కథ సంపూర్ణం.